సూపర్ 6 పథకాలతో నందికొట్కూరులో నవశకాన్ని ఆరంభిస్తామన్నారు టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య. నందికొట్కూరు ప్రజలకు కనీస సౌకర్యాలైన సాగు తాగునీటిని అందించడమే తమ ప్రధాన ఎజెండా అన్నారు. అలగనూరు రిజర్వాయర్ నుంచి మంచినీటి పైప్ లైన్ ప్రారంభించడమే తమ మొదటి ధ్యేయమన్నారు. ఇక నియోజకవర్గంలో టీడీపీలోకి మరిన్ని వలసలు ఉంటాయంటున్న మాండ్ర శివానందరెడ్డి, గిత్త జయసూర్యలతో మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ప్రస్తుతం నంద్యాల జిల్లాలో చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ జిల్లాలో టీడీపీ తరఫు నుంచి అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి గత మాజీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరియు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి గారు కూడా ఇక్కడ ప్రచారం హోరెత్తు చేస్తున్నారు. అభ్యర్థి తరఫున ఆయన మద్దతుతోనే ఇక్కడ అభ్యర్థి కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పార్టీ గెలుపునకు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి పలు విషయాలతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా తెలుగుదేశం పథకాలు ఎక్స్ప్లెయిన్ చేసినాక ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు మా పార్టీకి. సూపర్ 6 పథకాలన్నీ ప్రజలకు వివరించినాక వాళ్ళలో స్పందన బ్రహ్మాండంగా ఉంది. రాబోయే ఎలక్షన్లో మంచి మెజారిటీతో మన తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి గిత్తా జయసూర్య గారు గెలవబోతున్నారు. సార్ ప్రస్తుతం మీరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం ఈ కేసులు గీసులు ఇలాంటివి ఏమి అసలు ఎందుకు ఇలా ప్రచారం జరుగుతూ ఉంది? ఇది హైదరాబాద్లో ఏ ల్యాండ్ కొన్నా కూడా ఏదో ఒకటి ఇష్యూస్ అయితే ఉంటాయి మామూలుగా. దాన్ని కొద్దిమంది కక్ష కట్టించి ఏదో దాన్ని హైలైట్ చేసేసి ఈ ఎలక్షన్ టైంలో రాజకీయంగా ఏదన్నా లబ్ధి చెందాలనే ఉద్దేశం. వాస్తవానికి ఆ కేసులకు మాకు ఏం సంబంధం లేదు. క్లియర్ ల్యాండ్ అయినటువంటిది ఎంఆర్ఓ రాజేంద్ర నగర్ ఎవరు ప్లాట్ ఓనర్స్కు రిజిస్టర్ చేయడం జరిగింది. 800 యార్డ్ ప్లాట్ ఓనర్సు, అదే ప్లాట్ ఓనర్సు మా కంపెనీకి రిజిస్టర్ చేయడం జరిగింది. సో అది అంత ల్యాండ్ క్లియరే. కాకపోతే కొద్దిమందికి వేరే కారణాలు కూడా కొద్దిమంది ఆఫీసర్సు కక్ష కట్టి దీంట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవల్ల చేస్తున్నారు. అదంతా ఎట్లయినా కోర్టులో తెలుసుకోవాల్సిందే కనుక కోర్టులో వీల్ కమ్ అవుట్ క్లీన్ అని కూడా చెప్తున్నాను. సార్ గత 2 దశాబ్దాలుగా నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరలేదు. ప్రస్తుతం టీడీపీ జెండా ఎగరడానికి మీరు ఎలాంటి వ్యూహాలు పనబోతున్నారు, ఎలాంటి ప్రణాళిక రచించబోతున్నారు, ఈసారి ఎలా ఉండబోతుంది ఈ పోటీ? అంటే 2 దశాబ్దాలుగా టీడీపీ జెండా ఎగరలేదంటే 2004 కానీ 9 కానీ 14 కానీ మేము టీడీపీ పార్టీలో లేము. కాంగ్రెస్ పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటుంది. సో కంటిన్యూస్గా మేము ఏ పక్షంలో ఉన్నో అక్కడ జెండా ఎగిరేయడం జరిగింది. ఫస్ట్ టైం మేము ఉన్న పక్షం ఓడిపోయిందంటే 2019లోనే. సో ఇప్పుడు టీడీపీలో ఉన్నాము. ఖచ్చితంగా ఈ 2024లో టీడీపీ జెండా ఎగరేస్తున్నాము. దానికి 2 కారణాలు ముఖ్యంగా ఉన్నాయి. ఫస్ట్, మనమైతే మంచి అభ్యర్థిని నిలబెట్టడం జరుగుతుంది. స్థానికుడు, మామూలు సాధారణ వ్యవసాయ కుటుంబీకుడు, అటువంటి స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తి కనుక ప్రజల్లో లోకల్ అభ్యర్థి అయితేనే మనకు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు బ్రహ్మాండంగా ఆ లోకల్ అభ్యర్థికే ఓటేస్తే బాగుంటుందని ఆ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం కనుక ప్రజలకు అర్థమైపోయింది లోకల్ అభ్యర్థికే వేయాలనేది. అది ఒకటే కాకుండా తెలుగుదేశం ప్రచారంలో ఉన్న సూపర్ 6 పథకాలు కూడా బ్రహ్మాండంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రాంలో ప్రతి ఇంటికి పోయి ప్రతి ఇంటికి ఏ పథకాలు మీకు చేరుతాయి, ఈ పథకాల వలన మీకు ఆర్థికంగా ఎంత లబ్ధి చెందుతారో చెప్పి ఒక గ్యారంటీ కార్డు లాగా ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని చూసినాక ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఖచ్చితంగా లబ్ధి చెందుతారు రాబోయే 5 సంవత్సరాల్లో, అంటే 2024 నుంచి 2029 లోపల. సో ప్రజలు కూడా బేరు చేసుకుంటారు ఏ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని. ఇదే జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్లు ఒత్తి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి ఆయన పబ్బం గడుపుకుంటూ ప్రజలకు అక్కడ ఇక్కడ 5,000, 10,000, 13,000, 18,000 ఇవ్వడం జరుగుతుంది. అదే మన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నేత కనుక మన రాష్ట్రాన్ని యొక్క ఆదాయము ప్లస్ వనరులు పెంచి దాని నుంచి మనము ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు చేర్చాలనే ఉద్దేశంతో ఆయన
మంచి ప్లాన్ తయారు చేసుకొని పెట్టుకున్నాడు. సో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇలా అప్పుల పాలైన రాష్ట్రం కన్నా అభివృద్ధి చెందిన రాష్ట్రం అయితేనే బెటరు. అభివృద్ధితో పాటు ఆదాయం పెరిగినాక ఆ ఆదాయాన్ని సంక్షేమాన్ని ఖర్చు పెడితేనే మంచిదనే ఉద్దేశంతో ప్రజలైతే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని ఆదరించడం జరుగుతుంది. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మనతో గిత్తా జయసూర్య గారు ఉన్నారు. మన ఆయన కూడా అడిగి పలు విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే. ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికైతే మీరు నందికొట్కూరు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఇందాక సార్ చెప్పినట్టు నందికొట్కూరు నియోజకవర్గానికి తాగునీటి సమస్య అయితేనే ఉంది. అలాగే మిర్తూరు మండలానికి సంబంధించి సాగునీటి అవసరాల కొరకు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అప్పుడు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు సార్ కంప్లీట్ చేశారో ఆ పీరియడ్లోనే సారు మిర్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా దాన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది. రాబోయే రోజులలో అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు కూడా మిర్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి అక్కడ కంప్లీట్ చేసి రైతాంగానికి కూడా సాగునీరు ఇచ్చేందుకు కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని, నియోజకవర్గంలో కనీస సౌకర్యాలైన సాగునీరు తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయనతో పోరాటం చేసి కానీ నందికొట్కూరు నియోజకవర్గానికి సస్యశ్యామలం చేసి అభివృద్ధి పరిచే బాటగా తామంతా ప్రయాణిస్తామని చెప్పి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి గారు మరియు నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిత్తా జయసూర్య గారు చెప్తున్నారు. కెమెరా జర్నలిస్ట్ లోకేష్తో కృష్ణ, ఐ న్యూస్, కర్నూలు నుంచి.